వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. భారతీయ రైల్వే వినియోగదారులు ఆన్లైన్లలో టికెట్లు బుక్ చేసుకునే డిజిటల్ వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ, అలాగే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ఐఆర్సీటీసీ వెబ్సైట్లో సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల విద్యార్థులతో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ఒక ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రైలు టికెట్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న క్యాప్చా సమస్యను ఒక విద్యార్థి మంత్రి గారి దృష్టికి నేరుగా తీసుకువెళ్లారు. ఈ సమస్యపై అక్కడికక్కడే స్పందించిన రైల్వే మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి ఐఆర్సీటీసీ వ్యవస్థను ఆధునీకరించాలని ఆదేశించారు. జూలై 15 నాటికే మరింత వేగంగా, సులభంగా ఉండేలా ఈ సరికొత్త అప్డేటెడ్ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను మెరుగుపరిచేందుకు రానున్న ఈ సరికొత్త డేటా డ్రివెన్ ఫీచర్ల తాలూకు పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ప్రభుత్వ సేవల్లో ఏదైనా సమస్యలు ఎదురైతే సాధారణంగా ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఆ ఫిర్యాదు ఒక అధికారి నుంచి మరో అధికారికి, ఒక భాగం నుంచి మరో విభాగానికి తిరుగుతూ ఎప్పటికీ పరిష్కారం కాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అదే సమస్యను నేరుగా ఒక కేంద్ర మంత్రికి చెప్పే అవకాశం వస్తే ఆయన కూడా అక్కడికక్కడే సానుకూలంగా స్పందిస్తే ఆ ఒక్క ప్రశ్న ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇటీవల విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి సరిగ్గా అలాంటి సందర్భమే ఎదురైంది. ఒక విద్యార్థి ధైర్యంగా ముందుకు వచ్చి కోట్లాది మంది భారతీయులు ప్రతిరోజు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్ బుకింగ్ సమయంలో ఎదుర్కొంటున్న క్యాప్చా సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. రైల్ టికెట్ బుక్ చేసుకునే కోట్ల మంది భారతీయులకు ఈ సమస్య కొత్తదేమీ కాదు. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల సమయంలో ప్రతి సెకండ్ ఎంతో విలువైనది. లాగిన్ కావడం, క్యాప్చా పూర్తి చేయడం, సీట్ల లభ్యతను చూడడం, చెల్లింపు పూర్తి చేయడం వంటి ప్రక్రియలో చిన్న ఆలస్యం జరిగినా టికెట్ చేజారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆ విద్యార్థి అడిగిన ప్రశ్న ఒక వ్యక్తి సమస్య కాదు, కోట్లాది మంది ప్రయాణికులు ఏదో ఒక సమయంలో ఎదుర్కొన్న సమస్యకు ప్రతీకగా నిలిచింది. విద్యార్థి సమస్య చెప్పగానే మంత్రి గారు కేవలం విని వదిలేయకుండా అక్కడికక్కడే సంబంధిత ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. విద్యార్థులు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మార్పులు కోరుతున్నారని చెప్పి కొత్త వ్యవస్థను ఎంత త్వరగా తీసుకురాగలమని అడిగారు. జూలై 15 నాటికి కొత్త వెబ్సైట్ను తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని విద్యార్థుల ముందే ప్రకటించారు. మంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆ మార్పు కార్యరూపం దాల్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. జూలై 15 నుంచి మరింత వేగంగా, సులభంగా, వినియోగదారులకు అత్యంత అనుకూలంగా ఉండేలా ఐఆర్సీటీసీ వెబ్సైట్ను పూర్తిగా ఆధునీకరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచబోతున్నారు. అలాగే ప్రతిరోజు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న క్యాప్చా వల్ల కలిగే ఇబ్బందులను గణనీయంగా తగ్గించనున్నాయి. దీనితో పాటు ఒకే చోట వివిధ తరగతుల్లో లేదా వేరువేరు క్లాసులలో సీట్ల లభ్యతను సులభంగా చూడగలిగే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ప్రయాణ తేదీలను బట్టి ఛార్జీలను ఒకేసారి పరిశీలించేందుకు వీలుగా ఒక అధునాతన ఫేర్ క్యాలెండర్ వంటి కీలక మార్పులు ఈ కొత్త వెబ్సైట్లో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐఆర్సీటీసీ అనేది కోట్ల మంది భారతీయుల జీవితాలతో ముడిపడిన ఒక పెద్ద డిజైన్. విద్యార్థి నుంచి ఉద్యోగి వరకు, వృద్ధుల నుంచి కుటుంబాలతో ప్రయాణించే వారి వరకు ఎంతో మంది దీనిని ఉపయోగిస్తుంటారు. అలాంటి వ్యవస్థలో చిన్న సాంకేతిక సమస్య ఉన్నా కూడా అది కోట్లాది మందికి పెద్ద అసౌకర్యంగా మారుతోంది. సాఫ్ట్వేర్ను రూపొందించే వారికి ప్రతి సమస్య వెంటనే కనిపించకపోవచ్చు. అధికారులకు వచ్చే నివేదికల్లో కూడా వినియోగదారుడి అసలు అనుభవం పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు. కానీ ప్రతిరోజు ఆ వ్యవస్థను ఉపయోగించే వ్యక్తి చెప్పే ఒక్క మాటలోనే అసలు సమస్య దాగి ఉంటుందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఇక్కడ చర్చించాల్సింది కేవలం ఒక మంత్రి గారి నిర్ణయాన్ని ప్రశంసించడం మాత్రమే కాదు, ప్రజల సమస్యను వినే విధానం, దానికి స్పందించే వేగం, ఆ స్పందనను వ్యవస్థలో మార్పుగా తీసుకువెళ్లే ప్రయత్నం ఎలా ఉండాలి అనేదే
అసలు విషయం కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు అక్కడికక్కడే తక్షణ పరిష్కారం దొరకకపోవచ్చు, ప్రతి హామీ వెంటనే అమలు కావడం కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రజలు చెప్పే సమస్యను ఓపికగా వినడం, దానిని సరైన వ్యవస్థ దృష్టికి తీసుకువెళ్లడం, పరిష్కారానికి ప్రయత్నించడం అనేది ఒక అత్యుత్తమ పరిపాలన సంస్కృతికి సాంకేతికంగా నిలుస్తోంది. ప్రభుత్వ డిజిటల్ సేవలు ఎంత ఆధునికంగా మారినా చివరకు వాటి విజయాన్ని నిర్ణయించేది వినియోగదారుడి యొక్క వ్యక్తిగత అనుభవం మాత్రమే. ఒక వెబ్సైట్ వెనుక ఎంత గొప్ప సాంకేతికత ఉందనేది సామాన్యుడికి ముఖ్యం కాదు. అతను తన పనిని సులభంగా వేగంగా పూర్తి చేసుకోగలిగాడా లేదా అన్నదే ఇక్కడ అత్యంత ప్రధానమైన అంశం. ఈ రోజుల్లో రైల్వే టికెట్ల నుంచి బ్యాంకింగ్ వరకు, పన్నుల నుంచి గుర్తింపు పత్రాల వరకు అనేక సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను కేవలం ఫిర్యాదుగా కాకుండా వ్యవస్థను మెరుగుపరిచే వీలైన సమాచారంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక విద్యార్థి అడిగిన చిన్న ప్రశ్న ఇవాళ కోట్లాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఒక పెద్ద డిజిటల్ వ్యవస్థలో మార్పుకు దారితీస్తోంది. ఒక విద్యార్థి అడిగిన ధైర్యమైన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు స్పందించిన తీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో జూలై 15 నుండి రాబోతున్న విప్లవాత్మక మార్పులు డిజిటల్ ఇండియా పరిపాలనలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచాయి. కొన్నిసార్లు ఒక చిన్న ప్రశ్న కూడా కోట్లాది మందికి ఉపయోగపడే పెద్ద మార్పుకు మొదటి అడుగు కాగలదని ఈ సంఘటన నిరూపించింది. టెక్నాలజీ ఆధారంగా సాగుతున్న ఈ సరికొత్త మార్పు క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు ఎలాంటి రియల్ టైం ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. మరి ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్లో కేంద్ర మంత్రి గారి చొరవతో రాబోతున్న ఈ కొత్త ఫీచర్స్ మరియు క్యాప్చా ఇబ్బందుల తొలగింపుపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ డిజిటల్ సేవలపై ప్రజల ఫీడ్బ్యాక్ ప్రాధాన్యతను మీరు ఎలా భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. తాజాగా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.